అందరికీ నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఒక కార్యకర్త అవును రప్ప రప్ప పొటేలు తల నరికినట్టు నరుకుతామని చెప్పని పెట్టాడు, దానిలో తప్పే ఉంది అని అంటే అతన్ని సమర్థించే విధంగా మాట్లాడాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీ అధ్యక్షుడిగా చేసి అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అనేది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. కానీ అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటానికి ఎక్కువగా అంటే ఆయనకి అవకాశం ఇచ్చింది కానీ లేదా ఇలాంటి మాటలు మాట్లాడే విధంగా ప్రోత్సహించింది కానీ ఇక్కడ కేవలం ప్రజలు అంటే మనమే ఆయన ప్రోత్సహించాం. ఎందుకంటే గతంలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అనేది ఆరోపణలు ఉన్నాయి ఆ వ్యక్తి మీద. అలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రానికి సీఎంగా చేసుకున్నాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లంచాలు తీసుకున్నా దోచుకున్నా రాష్ట్రాన్ని ఏం చేసినా కూడా సమర్థిస్తారు అనే ఉద్దేశంతో నిలబడి ఒక ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఆ పదవి పోయేపాటికి ఇంకా అంటే 2.0 చూపిస్తా అన్నాడు కదా, అదే 2.0 ఏంటయ్యా అంటే రప్ప రప్ప నరకటం, హత్యలు చేయటం, హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కావచ్చు. ఆయన ఉద్దేశం అదే కావచ్చు. అందుకేంటంటే వాటిని ప్రోత్సహిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండవచ్చా? ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం అంటే వాళ్ళ అవసరానికి కొద్దీ ఉండొచ్చు, వాళ్ళ బెయిల్ కోసమనో రాజకీయ లాలోచి గురించనో లేకపోతే శిక్ష పడకుండా తప్పించుకోవడం కోసమనో వాళ్ళ రాజకీయాల్లో ఉండొచ్చు, రాజకీయ పదవులను అడ్డం పెట్టుకుని వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు. కానీ ప్రజలైనటువంటి మనం ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉండనివ్వచ్చా, గెలిపించవచ్చా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈయన నిన్న ఏమన్నాడు? రప్ప రప్ప నరికితే తప్పేంటి అన్నాడు. ఈరోజు ఏమంటాడు? అవును 1,00,000 కోట్లు దోచుకున్నాను తప్పేంటి అంటాడు. రేపేమంటాడు? బాబాయ్ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అవును మా బాబాయిని మేము చంపుకున్నాం తప్పేంటి అంటాడు. ఇంకా ఆ తర్వాత పోతే మా తల్లిని చెల్లిని తన్ని తరివాము, మా తల్లి మా చెల్లె కదా మీకేంట్రా నొప్పి అంటాడు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం అనేది మన చేతులారా మన రాష్ట్ర సంపదను కావచ్చు, మన రాష్ట్ర ప్రజలను కావచ్చు, మన పేకలను మనం కోసుకుంటాం, మన చేతులారా కోసుకుంటామే అని చెప్పని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మీ అందరికీ నేను చెప్పొచ్చే ఒక విషయం ఏంటంటే, రాజకీయ నాయకుడు అనే వ్యక్తి మన చట్టాలను రూపొందిస్తాడు, చట్టాలని కరెక్ట్గా అవలంబించాలి. ముందు ఆ ప్లేస్లో కూర్చున్నటువంటి వ్యక్తి చట్టాలని అవలంబించి దానికి లోబడి మాత్రమే పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా ఏ రోజు కూడా చట్టాలను గౌరవించలేదు, చట్టాలని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ నేను చట్టాలను ఏదైనా చేయగలను లేదా దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుని నేను బయట తిరగగలను, మీరు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పని చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగుల్ని వాడుకుని బయట ఇన్ని సంవత్సరాలుగా బయట తిరుగుతూ ప్రజాధనాన్ని దోచుకుని ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే ఏదో రాష్ట్ర సంపదో దేశ సంపదో కదా మన ఇంట్లోకి వచ్చి ఏం దోచుకోలేదు కదా జగన్మోహన్ రెడ్డి అనేది ఒక భ్రమలో బతుకుతున్నారు. అది మన సొమ్ము, మన సంపద అంటే ప్రజల సంపద. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకుంటే అది ఎవరిదే సంపద? ప్రజలది. ఆ ప్రజల సొమ్ము ఇండైరెక్ట్గా దోచుకున్నా డైరెక్ట్గా దోచుకున్నా ఆ ఎఫెక్ట్ మన మీదే పడుద్ది. మనకి రావాల్సినటువంటి పథకాలు కావచ్చు, ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు, ఏది దోచుకున్న రాజకీయ నాయకులు మనం కట్టే పన్నుల నుంచి లేదా మనం కష్టపడి ప్రభుత్వాన్ని నడపడం కోసం ఇచ్చేటువంటి సంపద నుంచే దోచుకుంటారు వీళ్ళు. అలా నాది కాదు నా ఇంట్లోది కాదు అనుకుంటే అది నడవదు. మీరు కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి తరమాలి. ఎందుకంటే ఈరోజు ఇలా జరిగింది, రేపొద్దున ఈయన అంటే 2.0 అవలంబిస్తాడేమో. మళ్ళీ అధికారంలో కనుక వస్తే ఇలాంటి వ్యక్తి ఎంతటి విశ్వరూపం చూపిస్తాడో అనేది ఇప్పుడే మనకు చూపిస్తా ఉన్నాడు. తప్పేంటి అని అంటున్నాడు అంటే మొన్న గంజాయి దాగి రోడ్డు మీద యువకులను కొట్టే ఓకే, పోలీసులు చేసినటువంటి పని తప్పే, దాన్ని ఖండించు, అంతవరకు నువ్వు ఖండించు, అంతవరకు పర్వాలేదు. నువ్వు ఇంటికెళ్ళి పరామర్శిస్తున్నావు అంటే నువ్వు రౌడీల్ని గూండాలని హత్య రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళే నా ఓటర్లు అని చెప్పి నువ్వు తెలియపరుస్తున్నావా? లేదా మీరు ఏదో పనులు ఎన్నైనా చేయండి, మీ వెనక నేనుంటాను, అవినీతి సొమ్ము నా దగ్గర ఉంది, దాన్ని పెట్టి మీకు బెయిల్ ఇప్పిస్తాను లేదా మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పని వాళ్ళకి ఇండైరెక్ట్గా నువ్వు ఒక రాజమార్గాన్ని వేస్తున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది అవసరం. 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నాడు. ఆ దోచుకున్న సంపదనే దొరికాడు. దానికి శిక్ష పడే టైంలో ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టడం, వాళ్ళ తండ్రి చనిపోవడం, రాజకీయ పార్టీ పెట్టడం, ఆ రాజకీయ పార్టీ ద్వారా కొంతమంది రాజకీయాల్లో ఉన్నటువంటి స్వలాభం ఆశించేటువంటి వ్యక్తులు సపోర్ట్ తీసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. దాని ద్వారా
అంటే జైలు శిక్ష పడకుండా కావచ్చు, జైలుకి వెళ్ళటం తప్పించుకోవడం కూడా కావచ్చు చేశాడు. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయకుండా మనం కాపాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ప్రజాపాలనలో బిజీగా ఉన్నాను, కోర్టుగా హాజరు కాలేకపోతున్నాను అని చెప్పాను అన్నాడు. నువ్వు ప్రజాపాలనలో బిజీగా ఉన్నా కూడా అంటే నువ్వు సచ్చీలుడు అయ్యి అంటే నీ మీద ఒక ఆరోపణలు వచ్చినాయి, నువ్వు 1,00,000 కోట్లు దోచుకున్నావా లేదా అనేది, ఇదిగో నేను దోచుకోలేదు, నేను నిజాయితీగా సంపాదించానని చెప్పిన ఆధారాలతో సహా నువ్వు ప్రూవ్ చేసుకుని బయటకు వస్తే నిన్ను నమ్మేవాళ్ళు. నువ్వు తప్పించుకునే తిరుగుతున్నావు, ఫస్ట్ నుంచి కూడా దొంగలాగా తప్పించుకుని తిరుగుతున్నావు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావయ్యా అంటే బెంగళూరులో కూర్చుని కరెక్ట్గా కోర్టు వాయిదా టైంలో ఏదో ఒకటి కార్యక్రమం రూపొందించడం, ఆ కోర్టు వాయిదాలని ఎగ్గొట్టడం చేస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి నీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు. ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్పి నిన్ను బెంగళూరు ప్యాలెస్ కాదు, సెంట్రల్ అంటే చర్లపల్లి సెంట్రల్ జైలుకి నిన్ను పంపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు మనం చైతన్యవంతులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తికి రప్ప నరికితే తప్పు లేదు, మా బాబాయిని మేము గొడ్డలకు సానబెట్టి నరుక్కుంటే తప్పు లేదు, మా అమ్మని చెల్లిని చేసుకుంటే తప్పు లేదు అనేటువంటి వ్యక్తి ప్రజల్ని అంటే బయట వాళ్ళని ఏ విధంగా కాపాడి, ఏ విధంగా వాళ్ళకి మంచి సౌకర్యాలు కావచ్చు, మంచి పాలన కావచ్చు, ఏ విధంగా అందిస్తాడు? ఇంట్లో వాళ్ళకే దిక్కు లేదు, ప్రజలకు ఏ విధంగా అందిస్తాడు? ఆలోచించి చైతన్యవంతులయ్యి ఈయనకి గనక కర్మగాలి 2029లో అనుకోకుండానో లేదో కర్మగాలి అధికారం వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు అనేది పక్కా. ఆయన గడిచిన సంవత్సరం అంటే పదవి పోయి సంవత్సరం అయ్యిందో లేదో పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. పదవి పోతే ఇంక ఎలా అయిపోయాడంటే, ఎవరినైనా చంపైనా లేదా దోచుకునైనా ప్రజలను ఏదైనా హాని తలపెట్టైనా కూడా నేను మళ్ళీ అధికారంలోకి రావాలి అనే కాన్సెప్ట్తోనే ఆయన చేసేటువంటి రాజకీయం గడిచిన సంవత్సరంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా ప్రజలు తెలుసుకుని ఇలాంటి వ్యక్తిని పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే కోర్టులు కావచ్చు, ఈసీ కావచ్చు, కొన్ని అంటే నా వంతుగా నేను ఒక సలహా సూచన ఏంటంటే, ఇలాంటి నీచుల్ని నికృష్టుల్ని పబ్లిక్ ప్లేస్లో రప్ప నరిగితే తప్పేంటి లేదా ప్లగార్డ్ పట్టుకుంటే తప్పేంటి అన్నటువంటి వ్యక్తిని మీరు సుమోటోగా కేసుని స్వీకరించి ఇలాంటి వ్యక్తి మీద ఎంక్వైరీ చేసి ఈ రాజకీయ పార్టీని అంటే ఈ విధమైన రక్త చరిత్రతో రాజకీయాలు చేసేటువంటి రాజకీయ పార్టీని శాశ్వతంగా మూసేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరియు దేశాన్ని, ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒకటే కాదు దేశానికి కూడా చేటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం వల్ల పూర్తిగా ఆ పార్టీని రద్దు చేసి, అలాగే ఈయన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ తిరగతోడి తొందరగా ఇన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు కాకుండా త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెడతారో ఇంకేదైనా వేరే కోర్టులో పెడతారో తొందరగా పెట్టి ఇలాంటి దేశ ద్రోహికి తొందరగా శిక్ష పడేలాగా చేసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడమని చెప్పి న్యాయస్థానాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. జై హింద్.